28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. He'll like sarcastic గా చేస్తారు through they pull my leg అన్నమాట. Otherwise is good. He accepted me coming into industry now. ఓకే. తెలుగు ఆయన తమిళ అతనా? He's Telugu sir. మీ హస్బెండ్ Yes sir. పక్కా తెలుగు అతనా? అవును sir. విజయవాడ. ఓకే. లవ్ మ్యారేజా? అయ్యో లేదు sir. మరి ఎక్కడ చెన్నై, ఎక్కడ విజయవాడ? సార్ అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. నేను 2005 6 అనుకుంటా. 2005 నుంచి చూస్తున్నారు మా పెళ్ళికి. సో అప్పుడు అక్క మనకి అందరూ సినీ ఫీల్డ్ అలాగే ఎక్కువ తెలుసు కదా మా అక్కకి, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఎవరో చెప్పారని చెప్పి కాకతీయ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ అని చూస్తే మా ఆయన కనిపడారు అన్నమాట. ఐఐటి రూర్కీ అని చెప్పి, పెద్దది కదా సార్ ఐఐటి అంటే, చదువున్న వాళ్ళు పెద్ద చదువు కూడా. సో అలా చూసి పెళ్లి చేసుకున్నాం. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పటికి. ఆయన ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు యాక్టరు, డిస్కో శాంతి గారి చెల్లెలు అని తెలియగానే ఆ హస్బెండ్ ఏంటి రియాక్షన్? నాకు తెలీదు సార్. మా అక్క చూసారు, ఈ అబ్బాయినే నీకు ఫిక్స్ చేస్తున్నామంటే ఓకే అని చెప్పేసా. అంతే అంతే సార్. డిస్కో శాంతి అక్కే మొత్తం? లలిత కుమారి, పెద్ద ప్రకాష్ రాజ్ గారి వైఫ్. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ us. No, అక్క ఇస్ బిజీ ఆల్ విత్ షూటింగ్ అండ్ ఆల్. తర్వాత ఏం చేసినా శాంతి అక్క వచ్చి లతాక దగ్గర చెప్పేస్తారు అన్నమాట, ఇది చేయి. బట్ ఆల్ 3 సిస్టర్ కనెక్టెడ్ దీంట్లో మ్యారేజ్ అని. ఆల్ 6 of us decide what they want to do for me, then they will do it ఎప్పుడైనా. ఓకే. సో పెళ్లి అలా అయిపోయింది. బట్ మీ లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చారు నా లైఫ్ లో కనిపించిందా ఎప్పుడైనా? రైట్ పర్సన్ ఈజ్ రైట్ పర్సన్ ఓన్లీ సార్. నాకు అదే చెప్పాను కదా, నాకు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ టచ్ ఉంటే లైక్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్ ట్రావెల్ చేసి ఉంటే అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయిందని ఫీల్ అయి ఉంటాను. బట్ నాకు అలా కాదు కదా, పుట్టి పెరిగిందంటే మంచిగా పెంచారు. లైక్ ఎవరైనా మాట్లాడవచ్చు, వీ డోంట్ హ్యావ్ దట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో ఐ డోంట్ నో దట్ అండ్ ఆల్. షూటింగ్స్ కూడా వెళ్ళరు అక్క వాళ్ళతో కూడా? 6-7 times వెళ్ళి ఉంటా అనుకుంటా. వెళ్తే కానీ దూరం నుంచి చూడాలి అక్కని, దగ్గర వెళ్ళకూడదు. ఎందుకు? అది అక్క రూల్స్ సార్. దూరం నుంచే చూసుకోండి ఎవరైనా దగ్గర. నాకు తెలియదు అప్పుడు ఏం, ఐ డోంట్ నో అబౌట్ ది ఇండస్ట్రీ. సో అక్క అయిన తర్వాత షీ విల్ కమ్ టు ద రూమ్ వేర్ షీ యూస్ టు డ్రెస్ అప్ అండ్ ఆల్. అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కలిసిపోతుంది. దూరం నుంచే చూడటమే, దగ్గర కూడా వెళ్ళి కూర్చోటం లేదు మేము. అక్క విల్ కమ్ వేర్ ఎవర్ వీఆర్. సో అక్కడ అది కూడా విజిపి ఇలాంటి ప్లేస్ ఉంటుంది కదా, ఐ థింక్ యు నో విజిపి ఇన్ చెన్నై. సో అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు అలా వచ్చేయండి, పిల్లలు ఆడుకుంటారు, నన్ను కూడా చూసుకొని వెళ్ళిపోండి అంటారు. అలా చూసాము 3-4 times చూసి ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే డిస్కో శాంతి గారే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆమె ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, హీరోగా ఉన్న టైంలో, పీక్ లో ఉన్న టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year బెడెడ్ అయ్యారు. ఏంటి ఆ టైంలో అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అమ్మ నాన్నకి ఇద్దరికి యాక్సిడెంట్ ఏందని విన్నాను నేను అసలుకి. ఇదని ఐ హర్డ్ ఫ్రమ్ మై ఎల్డర్ సిస్టర్. లైక్ నా అమ్మ దే వర్ డ్రైవింగ్, ఏదో బస్ లో ఫ్యాన్స్ ఉంటారు కదా, అదే అప్పుడు ఆ రోజులో ఓపెన్ కార్ అని చెప్పాను. అలా కార్ వెళ్ళినప్పుడు సిఎల్ ఆనంద్ చెప్పి ఏదో చెప్పేసి దే వర్ హ్యావింగ్ రేస్ అన్నమాట, బస్ అండ్ అప్ప. అలా వెళ్ళినప్పుడు అప్ప వెళ్ళటం వాళ్ళు వెళ్ళటం, అలా సడన్ గా చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల బండి రాలేదని చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ సో యాక్సిడెంట్ అయిపోయింది అని విన్నాను. ఓకే. సో దట్స్ హౌ హి గాట్. మీ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నారా? అవును. ఎప్పుడు నాన్న, అమ్మ ఉన్నారు పక్కన, అమ్మ పక్కన ఉన్నారు. అలా దే గాట్ అడ్మిటెడ్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ మై ఫాదర్ వాస్ బెడ్ రిడన్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 1 year బెడెడ్ ఇద్దరు. అమ్మ కాల్ రైట్ లెగ్ లో ప్లేట్ పెట్టారు, అప్పకు బ్యాక్ అన్నమాట. తర్వాత అప్పకు కొంచెం తగ్గింది. ఐ మీన్ మూవీస్ అన్ని బికాస్ ఈ కాన్ డూ ఫైటింగ్ తర్వాత కదా, సో క్యారెక్టర్ రోల్స్ కి మెల్లమెల్లగా చిన్నగా చేశారు. కష్టం చెప్పి అక్క లోపల వచ్చింది అనమాట ఇండస్ట్రీలో. ఫ్యామిలీని రన్ చేయాలి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం దారి లేదు బికాస్ అప్ప ఈజ్ ఇన్ టు దట్. అక్క అందరూ చదువు, ఐ థింక్ అక్క వాజ్ స్టడీయింగ్ 10th ఏదో చెప్పారు అనుకుంటా. షీ వాజ్ స్టడీ అండ్ ఇంకొక అక్క ఉంది,
దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. దెన్ దే గాట్ శాంతక ఇన్ టు ద ఓకే ఇండస్ట్రీ. ఓకే సో అలా వచ్చినప్పుడు అక్క ఏదో క్యారెక్టర్ చేద్దామంటే సాంగ్ వచ్చింది అన్నారు. సరే సాంగ్ చేసుకొని అలాగే ఇట్ స్టార్టెడ్ అండ్ నేను రన్నింగ్. విన్నది ఫస్ట్ మోహన్ లాల్ గారితో మలయాళంలో స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఏదో 80% ఆగిపోయింది అన్నారు. తెలీదు నెక్స్ట్ తమిళ్లో స్టార్ట్ అయితే అది ఆగిపోయింది అన్నారు. బెటర్ అదే క్యారెక్టర్ ఏదో బయటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం బెటర్ అని తర్వాత వచ్చారు అని చెప్పేసి వచ్చారు. సుమన్ గారి మూవీలో ఫస్ట్ మూవీ చేశారు అంతే. దెన్ అదేదో సాంగ్ చేయటం మళ్ళీ అది ఒప్పుకోలేకుండా మళ్ళీ చేద్దాం చెప్పి స్టార్ట్ చేశారు. దెన్ షీ బికేమ్ ఇన్ టు దట్ ఓన్లీ. కానీ క్యారెక్టర్ చాలా చేసింది అక్క. అవును క్యారెక్టర్ వైజ్ అక్క అంత ఫేమస్ అవ్వలేదు కానీ డాన్స్ వైజ్ Only dance. అవును. అవును కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా గానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా, అవును సార్. అది ఎవరికి రాలేదు. లేదు సార్. అనురాధ అక్క ఉన్నారు, సిల్క్ సుమిత అక్క ఉన్నారు, శాంతి అక్క ఉన్నారు. మేబీ శాంతి అక్క పుల్డ్ ఓవర్ బికాస్ ఆఫ్ అవర్ క్రేజ్ అండ్ డాన్స్. స్టార్టింగ్ లో అక్కకి సరిగా రాదు అనమాట. లేటర్ షీ పిక్డ్ అప్ విత్ అండ్ షీ గాట్ వెరీ ఫేమస్ వెన్ షీ స్టార్టెడ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీ గారు. ది గ్రేస్ షీ టుక్ ఓవర్. దట్స్ హౌ షీ గాట్ హర్ నేమ్ ఆల్సో, డిస్కో శాంతి. డిస్కో. Huh? అదర్వైజ్ హర్ నేమ్ ఇస్ శాంతకుమారి. కానీ ఓన్లీ డిస్కో శాంతి గారి వల్లే ఇంత పెద్ద ఫ్యామిలీ రన్ అయింది చెప్పాలంటే. 100%. Huh? 100%. అక్కని దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే చాలా భారంగా తీసుకున్నారా ఆ టైంలో? నేనే ఇంతమందిని రన్ చేయాలి, 7 సిబ్లింగ్స్ ఉన్నారు, మమ్మీ డాడీ వాళ్ళ హెల్త్ ట్రీట్మెంట్కి మెడిసిన్, అంటే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అక్క ఆ ఏజ్ లో? చాలా చిన్న ఏజ్ మీరు చెప్పింది 10th క్లాస్ అంతే. అప్పుడు 16 age లో. ఐ నెవర్ ఫెల్ట్ అక్క టు భారం అండ్ ఆల్. షీ ఇట్స్ లైక్ షీ టుక్ ఇస్ లైక్ అప్పలేదు కదా, అప్ప తర్వాత నేనే చూసుకోవాలని చెప్పి ఒక ఇదిగానే చూసారు, పాజిటివ్ గానే తీసుకున్నారు. ఓకే అండ్ పెళ్లి అయిన ముందులో కూడా ఐ థింక్ షీ టోల్డ్ బావా లైక్ నాకు ఫ్యామిలీ ఉంది వాళ్ళని చూసుకోవాలని చెప్పి బావ కూడా ఒప్పుకున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ శ్రీహరి బావ ఆల్సో, బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ సే ఓకే నేను చూసుకుంటా నీ ఫ్యామిలీని చెప్పారు, కానీ బావ చెప్పారు. అందరిని సెటిల్ చేశారు కదా డిస్కో శాంతి గారు? అందరికి అయిపోయాయి. అక్క పెళ్లి అప్పుడు ఐ థింక్ అందరికి పెళ్లి అయిపోయింది అనుకుంటాను సార్, నాకు తప్ప అందరికి పెళ్లి అయింది. సో ఆమె అందరికి దగ్గర ఉండి పెళ్లి చేయటం. అందరికి. నాకు కూడా అక్కనే చేసింది. ఓకే పెళ్లి అయిన తర్వాత కూడా నాకు కూడా అక్కనే చేశారు. ఓకే నిజంగా ఎవరు తీసుకుంటారు నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ? తీసుకోవాలి. ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్న ఫాదర్ మదర్ తీసుకుంటారేమో తెలియదు కానీ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ అక్క, బికాస్ 7 members. తర్వాత అక్క కూతురు కూడా షీ డిడ్ అనమాట. ఓకే స్టడీస్ వైజ్ అన్న పిల్లలు కూడా స్టడీస్ వైజ్ చూసుకున్నారు. దట్ ఈస్ హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్. ఓకే షీ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద కిడ్స్ ఆల్సో. కానీ బయట కొంచెం మేము అక్కడ ఇక్కడ విన్నది అబద్ధం, అబౌట్ పెద్దగా చూసుకోరు అంటే మాట్లాడతారు సార్, వెనకాల చాలా మాట్లాడతారు. కానీ ఐ నో చెప్పాలంటే ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of us బికాస్ పుట్టినప్పుడు అందరూ ఉన్నారు కదా, సో ఐ ట్రావెల్ విత్ ఆల్ 6 of them. సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫ్రమ్ day 1. అండ్ ఇప్పుడు వరకు అక్కనే చూసుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి మా ఇంట్లోనే డబ్బు లేదు అంటే అక్క పంపించేస్తుంది శాంతి గారు. షీ డజంట్ సీ ఎందుకు అక్కడ పంపిస్తాను, పోయే మన వాళ్ళే కదా, మన తమ్ముడే కదా, మన చెల్లియే కదా అని చెప్పి పంపించేస్తుంది. ఓకే అలా. కానీ పెళ్ళైన తర్వాత శ్రీహరి గారు లైఫ్ లోకి వచ్చారు కదా, అప్పుడు డెఫినెట్ గా కొంచెం అన్న చేంజ్ ఉంటుంది కదా, కంప్లీట్ గా ఏమన్నా కొంచెం చేంజ్ ఉందా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా అక్క కన్నా ఎక్కువ ఆలోచించే వాళ్ళ ఫ్యామిలీ గురించి? ఏం లేదు సార్, సేమ్ టు సేమే ఉండే. ఇంకా ఎక్కువనే చూసుకుంటారు బావగారు. అమ్మకి బాగాలేకపోతే డబ్బు పంపించి చెప్పటము, ఇటు సైడ్ బావగారు అటు సైడ్ పక్కుపా ఇద్దరు దే నెవర్ స్టాప్డ్ హెల్పింగ్ అస్. గ్రేట్ కదా చాలా. నిజంగా ఇద్దరు యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు కానీ శ్రీహరి గారు కానీ వాళ్ళ మూవీలో చేసే రోల్స్ కి రియల్ లైఫ్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఎక్కువ ఏ బావ అంటే ఇష్టం మీకు, ప్రకాష్ రాజ్ గారా శ్రీహరి గారు? ఐ మీన్ ప్రకాష్ అంకుల్. అవునా? ప్రకాష్ అంకుల్ ఎందుకంటే ఐ థింక్ నేను 8th 9th నుంచి ప్రకాష్ అంకుల్తోనే ఉన్నా. నేను లతాక అది అప్పుడు పెళ్లి అయిపోయింది కదా, లతాకతోనే ఉన్నాను. అక్కడే స్టడీస్ అని అక్క చాలా స్ట్రిక్ట్ అన్నమాట స్టడీస్లో లతాక.
సో షీ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై డిగ్రీ అండ్ ఆల్. ఉమ్, సో 10th అక్క ఇంట్లోనే కూర్చొని రాశాను. ఉమ్, ప్రకాశంగా వచ్చి చెప్తారు, ఏంటి ఎప్పుడు చూస్తే చదువుతూనే ఉందంటే, మీరు ఆగండి, మీరు దీంట్లో రావద్దని చెప్తారు. ఈజ్ వెరీ స్వీట్. Hmm. సో పెళ్ళి అప్పటి వరకు ప్రకాశంగలతోనే ఉన్నాను, నేను మా అమ్మ. ఓకే, చెన్నైలో. అవును సార్. ఓకే, సో లతక్క చూసుకునే వాళ్ళు అప్పుడు. లతాక, ఐ మీన్ ప్రకాశంగల్ లతాక ఎదురు ఒకటి నాకు, అదే అదే. లతాకని సో చూసుకున్నాను. ఆమె కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు కదా, ఆమె కొంచెం బిజీగా ఉండేవాళ్ళ, కొంచెం ఫ్యామిలీకి ప్రకాశంగల్ టైం వచ్చిన ఇచ్చేవాళ్ళు. ముందులు చేశారు, ఉమ్. తర్వాత పక్కుప వచ్చిన తర్వాత మానేశారు. షీ గాట్ మ్యారీడ్. కానీ ఎక్కువ అంటే ఇప్పుడు లతక్కతో ఎక్కువ బాండింగ్ ఉంది, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు అక్కడే కాబట్టి. ఉండే. కానీ శాంతక్క హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే మీరు మీట్ అవుతుంటారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి లైక్ ఫన్. ఐ మీన్ లైక్ ఎవ్రీబడి విల్ బి హియర్, ఆల్ 7 of us. ఉమ్, ఎక్సెప్ట్ లతాక్ వస్తే వస్తుంది, లేకపోతే అదర్స్ లైక్ 6 of us విల్ బి హియర్ ఉమ్, విత్ ఫ్యామిలీ. ఓకే, ఒక పండగలా ఉంటుంది అనమాట. Okay. శాంతక యూస్ టు కమ్ టు చెన్నై. ఉమ్, ఒక మంత్లీ ఒక వన్స్ 10 days కి వస్తారు, Hmm. 2 months కి ఒకసారి వస్తారు. అది Hmm. కూడా పండగలాగే ఉంటుంది. అక్క వస్తే పండగని మాకు. ఓకే, ఈవెన్ ప్రకాష్ అంకుల్ యూస్ టు కమ్ అండ్ శాంతక బావ కమ్స్ టు చెన్నై. ఓకే, ఒక ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా ఉంటుంది అనమాట. అక్క పెద్ద ఇల్లు ఉంది చెన్నైలో, సో అక్కడ అన్న ఉన్నాడు ఇప్పుడు. ఆ ఇంట్లో నేను అమ్మ ఉంటాం అనమాట. అప్పుడు ఆ తర్వాత అమ్మకి బాగాలేదని చెప్పి పక్కుపాతో కొన్ని రోజు ఉన్నాము. సో బావ వచ్చినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్. కుకింగ్ ఫెస్టివల్ అలా ఉంటుంది. మాకు పొంగల్ దివాళీ కూడా అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసామో ఏమో తెలియదు, కానీ వెన్ ఎవర్ దే ఆర్ హియర్, దే వర్ హియర్, వీ యూస్ టు ఎంజాయ్. ఓకే. కానీ వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. శ్రీహరి గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు. బట్ ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ఇద్దరు అంటే ఒక ఫాదర్ ని చూసుకున్నారు మీరు వాళ్ళిద్దరిలో చెప్పాలంటే. నాకు అప్పుడే పెళ్లి అయిపోయింది. ఆయన లైక్ ద లవ్ ఇట్ వాస్ ఆల్వేస్ ట్రావెలింగ్ బిట్వీన్ us. ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి, లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడి, దట్స్ వాట్ ఐ హర్డ్. అక్క ఫోన్ చేసి అడిగితే షీ సెడ్ ఓకే, అడిగారు ఇచ్చేసాము, ఫైట్ ఎందుకు చేద్దాం చెప్పి. ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ లతాకకి. ఓకే, మా అక్కన ఎక్కువ థింక్ చేస్తారు. అండ్ షీ ఆల్సో థింక్స్ వాట్ విల్ బి దిస్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. Hmm. ఇప్పుడు డివోర్స్ ఇవ్వకపోతే అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో డివోర్స్ అడిగారు, ఇచ్చేసాము. ఒక ఐ థింక్ ది డ్రాక్ ఫర్ 4-5 years, తర్వాత ఇచ్చేసారు. షీ డెంట్ ఫీల్ ఫర్ ఇట్. Hmm. సో అక్క ఒప్పుకుంది కదా చెప్పి మా ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదు. ఓకే. సో వీ టుక్ ఇట్ ఓకే, పాజిటివ్ గానే తీసుకున్నాము. సో హీ బోత్ వాంట్స్ టు బి ఇన్ పీస్ఫుల్ లైఫ్, హ్యాపీగా ఉండాలని చెప్పి దే థాట్ అండ్ దే డిసైడెడ్.